లోక శాంతిని చేకూర్చేటువంటిది ఆధ్యాత్మికమే. That is what gives world peace. మానవ కళ్యాణాన్ని అందించేది ఆధ్యాత్మికమే. That is what confers welfare on mankind. ఇట్టి ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకికాన్ని విశ్వసించి మానవత్వాన్ని నిర్మూలం గావించుకుని కేవలం కృత్రిమైనటువంటి జీవితంగా ఈనాడు మానవుడు జీవిస్తున్నాడు. But today man is forgetting spirituality, believes in the world, has forgotten his human values and leading a very artificial life in the world. విద్యను చదివినంత మాత్రమే విద్యావంతుడు కాదు. Just learning education is not an educated person. ఈ విద్యను దేశ శ్రేయస్సు నిమిత్తమై ఉపయోగించాలి. The education should be dedicated for the welfare of the country. కనుక స్వవిషయమైన తాను ఏమాత్రం కూడా విశ్వసించక without believing in self-interest and selfishness, లోక శ్రేయస్సునకై ఈ విద్యను అందించాలి. the education should be dedicated for the welfare of the world. ఈ శ్రేయస్సును అందించేటువంటి యొక్క మార్గము మనస్సు కలగాలంటే ఉత్తమ గుణములు మానవ విద్యార్థులు అభివృద్ధి కావాలి. If this type of attitude is to develop in the students, they should have good character and good qualities. కనుకనే ఉత్తమ గుణములు కలిగినటువంటి యొక్క విద్యార్థి అందే దేశాభిమానం కానీ సమాజాభిమానం కానీ అభివృద్ధిగాంచి దేశక్షేమాన్ని తాను చేరగలడు. Only a student with good character can develop patriotism and love for mankind and can reach the right destiny. కనుక ప్రతి మానవుడు కూడాను ఆశించవలసినటువంటిది మానవుని యందు ఉన్నటువంటి అంగముల్లో ప్రధానమైనటువంటి అంగములుగా మీరు విశ్వసించాలి. Therefore every man should know that man is the most important limb of society. సత్యం, Truth. శృణ్వంతు, త్యాగం, దానం. The second is charity. ఈ సత్యం అనేటువంటిది కేవలము కంఠమునకు భూషణం. Truth is the ornament for the throat. దానము అనేటువంటిది హస్తమునకు భూషణం. Charity is the jewel for the hand. విద్య శ్రవణమునకు భూషణం. Education is the ornament for the ఈ ear. భూషణముల కంటే మిగిలినటువంటి భూషణం మనకెందుకు? There are no other ornaments higher than this. ఈ భూషణములు కలిగినటువంటి యొక్క మానవుడే శ్రేయోభిలాషను పొందగలడు. Only a man with these ornaments can prosper well in the world. ఇలాంటి మానవుడే పరిపూర్ణ మానవుడు కాగలడు. Only he can become a perfect man. ఈనాడు విద్యను అభ్యసించినంత మాత్రమున గొప్ప జ్ఞానిగా భావించుకొని విర్రవీగుతున్నాడు వెర్రివాడే. But the mad, foolish man thinks just because he has learned some education, he thinks he is a wise person. రాములు ఎన్ని విద్యలను అభ్యసించాడో, Ravana had learned any types of రావణుడు education. కూడాను అన్ని విద్యలను అభ్యసించాడు. Ravana also had learned the similar number of education. విద్యా విధానంలో రాముడు రావణుడు కూడాను సమానులే. In the acquiring of education, both Rama and Ravana were equal. కానీ రావణుని వాల్మీకి మూర్ఖుడు అని విశ్వసించాడు. But Valmiki thought Ravana was a fool. కానీ రాముడు పూర్ణ మానవుడని ప్రచురించాడు. And also he expressed that Rama is a perfect ఈ person. పూర్ణ మానవత్వమునకు ఈ మూర్ఖత్వమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి గుర్తించాలి. We have to find out what is the difference between this perfection in man and also foolishness. రాముడు తాను అభ్యసించినటువంటి విద్యలన్నీ కూడాను శ్రేయోభిలాషకై లోకక్షేమమునకై తాను వినియోగించాడు. All the education which Rama acquired, he dedicated for the welfare of the world. నిగ్రహించాడు. He controlled his senses. తనకు దక్కినటువంటి యొక్క రాజ్యాధికారమును త్యజించాడు. Even the right to rule over the kingdom he sacrificed. సత్యమును కాపాడాలని దీక్ష వహించాడు. He pledged to uphold truth. ఈ సత్య దీక్ష నిమిత్తమై తన విద్యను దారబోసి In order to uphold truth, he dedicated his education. ఆదర్శవంతమైన జీవితాన్ని జగత్తులకు అందించే నిమిత్తమై In order to set an ideal for the world, తన జీవితమునే కూడా రాజ్యమునకు దారబోశాడు. he dedicated himself to the country. ఈ త్యాగము, ఈ శీలము, ఈ నీతి, ఈ నిజాయితీ రావణులో ఉండడం చేతనే రాముడు పూర్ణ మానవుడిగా రూపొందాడు. Rama became a perfect man because of the sense of sacrifice, character and morality. కానీ రావణుడు నేర్చినటువంటి ఈ విద్యలన్నీ కూడాను కేవలం విషయభోగంలో ప్రవేశపెట్టి ఇంద్రియ లోలుడై తనను తన రాజ్యాన్ని కూడాను భస్మము గావించుకున్నాడు. But Ravana dedicated all his education for sensuous enjoyment, and ultimately himself and his kingdom both came to doom. కారణం ఏమిటి? What is the reason? సర్వే వేద విదస్సూరః, సర్వే వేద విదస్సూరః అనగా ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ, ఎంత ఘనుడని ప్రఖ్యాతి పొందినప్పటికీ, Whatever education one may learn,
whatever greatness one may. సర్వే లోక హితే రతః. ఈ విద్యలను సర్వే లోక హితే రతః, లోకహితాన్ని ఆశించి ఈ విద్యలను దానబోయాలి. They should dedicate their education for the welfare of mankind and the world. అప్పుడే సర్వే జ్ఞానైక సంపన్నః, అప్పుడే అతను జ్ఞాన సంపన్నుడు కాగలడు. Only then he becomes a wise person. అటువంటి జ్ఞాన సంపన్నుడు ఎలాంటి వాడు కాగలడు? Such a wise person, what will he be? సర్వే సమద్గుణ, అనగా సమస్త గుణములతో కూడినటువంటి వాడుగా రూపొందుతాడు. You will have all noble qualities. ఇలాంటి మానవత్వాన్ని జగత్తునకు అందించే నిమిత్తమై ఈ విద్యను ఆనాడు ఏర్పడినటువంటివి. The education was programmed that day in the past for. ఈనాడు విద్యార్థులు చదివేటువంటి విద్యలన్నీ కూడాను భారతీయ విద్యలు కావు. But today the education that we are learning is not Indian education. మానసిక దాసత్వాన్ని, అధికార దాసత్వాన్ని బోధించేటువంటిది భారతీయ విద్యలు కానేరు. The Indian education is not that which promotes slavery to mind and slavery to enjoyment. నీతి నిజాతీనంతా కూడా నిర్మూలన గావించుకొని మానవత్వాన్ని విస్మరించి కేవలం స్వప్రయోజన నిమిత్తమై స్వార్థంగా ప్రాపులాడేటువంటిది భారతీయ విద్య కానేరు. Indian education is not that which forgets truth and morality and develops అన్యాయ selfishness. అక్రమ అనాచార అసత్యములను ఎదుర్కొని కేవలము నిజమైనటువంటి సత్య ధర్మములను సాధించే నిమిత్తమే అందించేటువంటి టానిక్కే భారతీయ విద్య. Indian education is a tonic which promotes truth and righteousness and gives the courage to fight against injustice and unrighteousness. కేవలము ధనమును అనేక రీతిలుగా వ్యయం చేసి Wasting lot of money, కేవలం డిగ్రీ అనేటువంటి భిక్షాపాత్రను చేతికి అందుకొని we are getting a begging bowl of degree. ఆఫీసు కూడా ఉద్యోగం అనేటువంటి బెగ్ చేసేటువంటి యొక్క విద్య భారతీయ విద్య కాదు. Indian education is not that which makes the students beg from office to office for a job. స్వశక్తి పైన ఆధారపడినటువంటిదే భారతీయ విద్య. Indian education promotes self-reliance. స్వార్థ పదార్థాన్ని విస్మరించి కేవలము సమాజ సేవలో పాల్గొనటమే భారతీయ విద్య. Indian education makes a student forget his selfishness. ధనమును పుచ్చుకొని వీధుల వెంబడి కూడాను నినాదాలను చేసేటువంటి వాలంటీర్లుగా తయారు చేసేటువంటి విద్య కాదు భారతీయుల విద్య. Indian education is not that which makes the students who go after money in the streets. కనుక భారతీయుల విద్య అనగా సత్యం వద ధర్మం చర. Indian education is speak the truth, practice righteousness. ప్రేమనే మానవ జీవితమునకు ఒక సాధన. Love is the means of human life. సత్యమే ప్రాణమునకు శ్వాస. Truth is the breath of life. ఇట్టి విశ్వాసంతో ఆనాడు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులు కేవలం ప్రవక్తలను ఎంతమందినో కన్నటువంటిది ఈ భారతదేశం. In the past we had many great men who believed in these great truths and lived their life. వజ్రము అనేక ముఖములుగా కాంతిని విజింపచేయచ్చు ప్రకాశింపజేసినట్టుగా The diamond that shines most effulgently in all its facets. భారతీయ వైవిధ్య అనేక విధములుగా కూడాను మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రకటన గావించేటువంటిది. Indian greatness, it expresses and manifests the divinity in man. భారతదేశము అనేక దళములతో కూడినటువంటి పద్మం వంటిది. India is a lotus with many petals. భారతదేశంలో ఉన్నటువంటి కులమతములు కానీ The religions in this country, వేష భాషలు కానీ the language or the ఆచార dress విచారములు కానీ or the type of living, way నిష్ట of living, నియమములు కానీ the way of norms of ఏ conduct, దేశమునందు కూడాను కానరాదు. we don't find such variety in any అనేక country. భాషలతో కూడినటువంటిది భారతదేశం. India has many languages. అనేక వేష భాషలతో కూడినటువంటిది It భారతదేశం. has many languages and dresses. అనేక నీతి నిజాయితీలతో కూడినటువంటిది భారతదేశం. It has many types of truth and అనేక morality. నిష్ట ప్రవక్తలతో కూడినటువంటిది భారతదేశం. It has many types of behavior and conduct. భారతదేశము సుందరమైన ఉద్యానవనంగా రకరకములైనటువంటి పుష్పములతో కూడినటువంటిది. This India is a great garden which is shining with different colors of flowers. ఇట్టి భారతదేశం యొక్క విశిష్టతను ఈనాడు భారతీయులు విస్మరించారు. But today Indians have forgotten the great uniqueness of this country. భారతీయుల యొక్క ఐకమత్యం ఏ దేశం నందు కూడాను కానరాదు. The unity in India is not to be found in any అన్ని country. మతముల వారి కూడాను భారతదేశం అనే ఒక గృహములో ఉంచుకొని అన్యోన్యంగా అన్నతమ్ములుగా జీవిస్తూ వచ్చింది అనాది కాలం నుంచి. Even from the past in India, people of all religions have lived like brothers with great love and friendship. ఇలాంటి అన్యోన్యతను ఈనాడు కోల్పోయినది. But today we have forgotten that type of relation. ఈనాడు ప్రేమతత్వము పూర్తి నశించిపోయినది. The principle of love was
totally సత్యం vanished. అంటే ఏమిటో వ్యక్తులకు గుర్తించుకోవడానికి కూడా వీల్లేనట్టుగా మారిపోయినది. People are not able to recognize what is truth. కనుక భారతదేశం యొక్క విశిష్టతను విద్యార్థులు హృదయంలో చిత్రించుకోవాలి. First and foremost, students should imprint in their hearts the greatness of కేవలం this స్వార్థ country. సప్రయోజన నిమిత్తమై జీవితాన్ని త్యాగం చేయాలి. Should not offer your life for selfishness and self-interest. స్వార్థం అనేటువంటిది పూర్తి త్యాగం చేయాలి. You have to sacrifice selfishness. అప్పుడే దివ్యమైనటువంటి యొక్క విద్యను మనం గ్రహించిన వారం అవుతాం. Only then we can learn divine education. విద్యార్థులారా, Students, విద్యను అభ్యసించిన తర్వాత after you get the education, గృహస్థాశ్రమంలో ప్రవేశించుట పూర్వము before they enter, విద్యార్థులందరినీ చేర్చి కూర్చి making them congregate in a place, అధ్యాపకులు ఒక సువిషయాలంతా కూడా వారికి బోధించేటువంటి వారు. teachers would teach the good things of life to them. దానిని స్నాతకోత్సవం అని పిలుస్తూ వచ్చారు. That was what was called convocation in ఆ those days. స్నాతకోత్సవంలో వచ్చేటువంటి యొక్క ఉపదేశం ఏమిటి? What are the teachings in this convocation? జగత్తునకు నీవు ఉపకారిగా నిలిచాలి. You should serve the world and help the world. తల్లిదండ్రులను మొట్టమొదట నీవు గౌరవించి ప్రేమించాలి. Respect and love your parents. మన యొక్క జాతీయ అభిమానాన్ని మీరు పెంచుకోవాలి. Develop patriotism and love for the country. దేశాభిమానం నీకు అత్యవసరంగా ఉంటుండాలి. Patriotism is most important for you. ఈ దేశాభిమానమే కోల్పోయి Giving up patriotism, విద్యను పూర్తిగా గావించినామని విదేశాల్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు వీరు దేశాభిమానం ఎట్లవుతారు? those people after finishing their education who go to other countries forget their own.